కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ఉదయకాల శుభాలు. గత మాసమంతా దేవుడు క్షేమముగా కాపాడి మరి యొక్క నూతన మాసంలోనికి మనల్ని నడిపించాడు. దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలను మనము చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ త్రిత్వము తరువాతి 5వ ఆదివారం కొరకు చదువబడినటువంటి పాఠాలలో మొదటి పాఠమైన పాత నిబంధన వాక్యము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనము నుండి చివరి వరకు చదువబడింది. ఈ ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 14 నుండి 20 వరకు రాయబడినటువంటి లేఖన భాగములో తెలుసుకున్నటువంటి సత్యము ఏంటంటే, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందున ఆశ్రయమా. సృష్టికర్త అయిన దేవుడిని గురించి, యెహోవా దేవుని గురించి ఇశ్రాయేలు జనాంగము తెలుసుకున్నటువంటి సత్యము ఏంటి అని అంటే, యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయము. సో దేవదేవుని యొక్క మహాత్మ్యమును బట్టి, దేవుని యొక్క సార్వభౌమత్వమును బట్టి, దేవుని యొక్క శక్తిని, మహిమను ఇశ్రాయేలు జనాంగము తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు వారికి అందించినటువంటి సందేశాన్ని బట్టి ఇక్కడ వారు ఈ మాటలు చెప్పగలగడానికి ధైర్యము, శక్తి వచ్చింది. రెండవదిగా చదువుకున్న పత్రిక వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ఇక్కడ కూడా మరి 4వ వచనము నుండి 10వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ అపోస్తులుడైన పేతురు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, యేసుక్రీస్తు సజీవ రాయిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇక్కడ పేతురు రాసిన ఈ యొక్క మొదటి పత్రికలో మనము గమనించి చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆయన మనుషుల చేత విసర్జింపబడినప్పటికీ కూడా దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమైన సజీవమునైన రాయి అగు ప్రభునొద్దకు వచ్చిన వారై అని అంటున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. తన సొంత ప్రజలే తనను అంగీకరించలేదు. ఆ యూదులే యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. కాబట్టి ఇవన్నీ కూడా దగ్గరగా ఉండి యేసు ప్రభు వారికి సాన్నిహిత్యములో, సహవాసములో ఒక శిష్యుడుగా ఉండి ఆయన ఎటువంటి మరణము పొందుతాడో అని యేసు ప్రభు వారి ద్వారా గొప్ప సాక్ష్యము పొందినటువంటి పేతురు, ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఈ పత్రిక రాస్తూ చెప్పుతున్న మాట ఏంటంటే, ఆయన మనుషుల చేత విసర్జింపబడినప్పటికీ కూడా ఆయన ఎవరంటే దేవుని దృష్టికి ఏర్పరచబడిన ఒక అమూల్యమైన సజీవమైన రాయి. అమూల్యమైన రాయి, సజీవమైన రాయి. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు కాబట్టి అనే సత్యాన్ని ఇక్కడ ఈ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములోని 4వ వచనములో. కారణం ఏంటంటే, పేతురు ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు అని అంటే, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్తున్నాడు, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో
విశ్వాసముంచిన వాళ్ళలో ఎవ్వరూ కూడా సిగ్గుపడరు. ఇవి క్రీస్తును నమ్మి ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు తలదించుకొని కాకుండా తల ఎత్తుకొని తిరిగే అట్లుగా దేవుడు చేసేటువంటి ఒక గొప్ప కార్యము. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము ఏ విషయంలో కూడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించిన కారణమును బట్టి సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండాలి అని ప్రభునందు ప్రియులారా ఇక్కడ పేతురు చెబుతూ ఉన్నాడు. మూడవదిగా చదువుకున్న సువార్త వాక్యములో మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి మరి 26వ వచనం వరకు ఈనాటి ధ్యానాంశముగా మనకు ఇవ్వబడింది. ఇక్కడ ఒకానొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు యేసయ్య తన శిష్యులతో ఆ ప్రాంతం ఏంటంటే ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చినప్పుడు యేసు ప్రభువారు అడిగారంట, జనులు నన్ను గురించి నేను ఎవరినని చెప్పుకుంటూ ఉన్నారు అని శిష్యులను అడిగాడంట. ఎక్కడ, ఏ ప్రాంతంలో? ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము. కైసరయ ఫిలిప్పు. ఇక్కడ పేతురు యేసు ప్రభువారిని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము చాలా బలమైనటువంటి సాక్ష్యము. ఏంటి ఆ సాక్ష్యం అంటే, కొంతమంది అన్నారు, పేతురు అంటున్నాడు, కొందరు బాప్తిస్మిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. శిష్యులు చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమాధానాన్ని. యేసు ప్రభువారు యేసుక్రీస్తు ఎవరు అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మీరు విన్నారు కదా, గమనించారు కదా, నా గురించి ప్రజలు ఏమి మాట్లాడుకుంటూ ఉన్నారు అని అన్నప్పుడు శిష్యుల్లో కొంతమంది ఇచ్చినటువంటి సమాధానం. అప్పుడు యేసు ప్రభువారు మరి పేతురుని అడిగారు, ఏమని? సీమోన్ బర్యోనా. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువి. నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువి. పత్రికలో ఏమన్నాడు పేతురు? ఆయన రాసిన మొదటి పత్రికలో సజీవమైన రాయి, మూలకు తలరాయి, నిషిద్ధింపబడినటువంటి రాయి మూలకు తలరాయి అయ్యింది. ఆయన సజీవమైన రాయిగా అక్కడ పేతురు ఆ మొదటి పత్రికలో సాక్ష్యం ఇస్తూ, ఇక్కడ యేసు ప్రభువారు ఈ కైసరయ ఫిలిప్పు ప్రాంతములో మీరైతే నన్ను గూర్చి ఏమని అనుకుంటూ ఉన్నారు అని అన్నప్పుడు పేతురు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, అక్కడ నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు, సజీవుడవగు దేవుని కుమారుడవు. మరి ఈనాడు మనం చేసుకున్నటువంటి సంగ్రహ ప్రార్థన మీరు బాగా గమనించి ఉండినట్లయితే ఇక్కడ ఒక వాగ్దానం అనేది ఉంది. మనం చేసుకున్నటువంటి సంగ్రహ ప్రార్థనలో ఏంటి ఆ వాగ్దానం అని మనం గమనిస్తే వ్రాయబడినటువంటి ప్రార్థన, ఓ దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని, ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో వారి గురించి, నిన్ను ప్రేమించు వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచి ఉన్నావు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి ప్రేమిస్తామో ఆ దేవుడు మనల్ని ప్రేమించిన దేవుడు, మనము ప్రేమించినటువంటి దేవుడు మనకు మరి మన యోచనకు మించినటువంటి మంచి వాటిని దేవుడు మనకు దయచేస్తాడు. మన ఆలోచనకు మించినవి దేవుడు ఎప్పుడు మనకి ఇస్తాడు. కానీ ఇది నీకు చాలు, ఇందులో తృప్తి పొందమని దేవుడు చెప్పడు.
బడా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమిస్తూ ఉన్నాను అని అన్నారక్కరా కదా యేసు ప్రభువారు చెప్పిన ఉపమానములో. కాబట్టి దేవుని ప్రేమించే వారికి నరుని యోచనకు మించిన మంచి వాటినే దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయా సందర్భాల్లో పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ వ్రాయబడిన వాక్యం ఏంటి? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచానో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. సరే, నేను ఒక మాట అంటాను. ఇక్కడ కూర్చున్న వారిలో 98% మంది, 100కు 98 మంది దేవుడు మన యోచనకు మించినవి మంచివే ఇస్తాడు అని అన్నప్పుడు మన ఆలోచనని కూడా దేని మీదకు వెళతాయి అంటే ఇహలోక సంబంధమైనటువంటి వస్తువుల మీదకు వెళతాయి, ఆస్తిపాస్తుల మీదకు వెళుతుంది, ఐశ్వర్య ఘనతల మీదకు వెళుతుంది. కానీ అక్కడ మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో పై వచనాలను చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి సత్యం ఏంటంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మరణమే. మనము ఆయనను ప్రేమించాము కాబట్టి మనము ఊహించు వాటికన్నిటికంటే ఎక్కువైన మేళ్ళు అని అంటే మనము నరకములో పడవేయబడకుండా, మన పాప జీవితంలో మగ్గిపోకుండా మనలను మేల్కొలిపి మనలో పశ్చాత్తాపాన్ని పుట్టించి దేవుని వైపు నడిపిస్తుంది. అదే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచానో అవి ఎప్పటి వరకు కనపడలేదు, ఎప్పటి వరకు వినపడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు అని అంటే 2026 సంవత్సరాల క్రితం కన్యక గర్భము ద్వారా మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చే వరకు ఒక ఎత్తు అయితే, ఆయన శ్రమ మరణ పునరుత్థానాలు ఆరోహణాల వరకు ఒక ఎత్తు. ఇవే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచినవి. అవి కంటికి కనపడలేదు, మన చెవికి వినపడలేదు, మన హృదయమునికి అవి అర్థం కాలేదు ప్రభునందు ప్రియులారా. సో ఇక సంగ్రహ ప్రార్థనలో దాగి ఉన్నటువంటి సత్యాన్ని, రహస్యాన్ని మనం చూస్తే ఇంకా ఏమంటున్నాడంటే, సమస్తమైన వాటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మనము సమస్తమైన వాటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించాలి అంట. నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎవరి సిలువను వారు ఎత్తుకొని నన్ను వెంబడించాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, సమస్తమైన వాటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటికీ మించిన వాగ్దానాలను పొందునట్లు ప్రేమతో మా హృదయములను నింపుము అని మనం ప్రార్థన చేయాలి అంట. దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు తృప్తి కలిగింది. అల్ప సంతోషులు కొంతమంది ఉంటారు. ఎంత ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తృప్తి చెందని వారు ఉంటారు. నా ప్రాణమా త్రాగుము, తినుము, సుఖించుము కదా. సో ఇంత ధాన్యము పండింది, ఈ ధాన్యాన్ని నేను ఏమి చేయాలి? ఒక్కడు ఎంతకాలం తినగలడు? పేదలకు పంచుదాము అనేటువంటి తలంపు కానీ, ఇతరులకు లేని వారికి సహాయము చేద్దాం అనేటువంటి తలంపు కానీ రానటువంటి ప్రభునందు ప్రియులారా, మనము దేవునికి ప్రార్థన చేసేటప్పుడు సమస్తమైన వాటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటినీ మించిన నీ వాగ్దానములు పొందినట్లు. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుడు చేసిన వాగ్దానము తప్పకుండా నరుని యొక్క జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాలను మనము ఇక్కడ ఈ రోజున ఈ 3 పాఠాల్లో మనము చూస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఇశ్రాయేలు జనాంగము కొరకు ప్రలాపించినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడైన యెహోవా
పలికించిన ఆ వాక్యాలను కూడా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇదే యెహోవా వాక్కు, వారిని పట్టుకొనుటకు నేను చాలామంది జాలరులను పిలిపించెదను. తరువాత ప్రతి పర్వతము నుండి, ప్రతి కొండ మీద నుండి, మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేటకై అనేకులైన వేటగాండ్రను నేను పిలిపించెదను. దేవుని యొక్క వాక్యానికి అవిధేయులైనటువంటి వారు, ద్రోహము చేసినటువంటి వారు, నిన్నటి రోజున ధ్యానము చేసుకున్నటువంటి వాక్యములో ఇదే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట ఏంటి అని మనము చూస్తే, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని ఒక ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. ద్రోహము చేసిన ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు. మీరు ద్రోహులే అయినా పర్వాలేదు, మీరు తిరిగి నా దగ్గరికి రండి. నరులారా తిరిగి రండి అని అంటలా, ద్రోహులారా మీరు తిరిగి రండి అంటే సజీవులుగా రమ్మని, మృతులుగా కాదు. కారణం ఏంటి? మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నేను కోపపడను కాబట్టి నేను కృప కలిగినటువంటి దేవుడను, కాబట్టి మీరు తిరిగి వచ్చేయండి. ద్రోహులైనప్పటికీ చూసారా? సో దేవుడు మన ఊహకు మించినటువంటి మంచివి మనకు దయచేస్తాడు. మన యోచనకు మించినటువంటివి, మన ఆలోచనకు మించినటువంటి దీవెనలను, వాగ్దానాలను ప్రభునందు ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ మత్తయి సువార్తలో మరి యేసయ్య శిష్యులతో మాట్లాడుతూ ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము ఎటువంటి ప్రాంతం అని మనము ఆలోచించి చూస్తే, ఆ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము ఎటువంటిదని మనం చూస్తే అది ఒక మరి అన్యమత ఆరాధనతో కూడినటువంటి ప్రదేశం అంట. మంత్రప్రయోగాలను ఉపయోగించేటువంటి బలిపీఠంలా అక్కడ ఉంటుందంట. ప్రభునందు ప్రియులారా, బలిపీఠాలతో నింపబడి తర్వాత భయంకరమైనటువంటి బలులను అర్పిస్తూ బహుదేవత ఆరాధన కలిగినటువంటి ఆ యొక్క ప్రాంతంలో యేసు ప్రభువారు తన శిష్యులను అడిగింది, నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? చక్కటి సమాధానం ఇక్కడ ఇవ్వబడింది. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాను కొందరని, మరొకరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచుండిరి. బాప్తిస్మిచ్చు యోహాను యేసుప్రభు వారి ముందే చనిపోయాడు కదా. యేసుప్రభు వారు కళ్ళెదుటనే చనిపోయాడు. వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ బాప్తిస్మిచ్చు యోహానికి యేసుప్రభు వారికి వయసులో తేడా 6 నెలలు. బాప్తిస్మిచ్చు యోహాను యేసయ్య కంటే 6 నెలలు పెద్దవాడు. సో 6 నెలలు పెద్దవాడైన బాప్తిస్మిచ్చు యోహాను చనిపోయినప్పుడు నేను ఎవరినని ప్రజలు అనుకుంటూ ఉన్నారు అంటే, వారి శిష్యులు చెప్పిన మాట, కొందరు బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు. బాప్తిస్మిచ్చు యోహాను చనిపోయి 6 నెలలు అయింది కదా, అంత తొందరగా ఎట్లా పుడతాడు? లేకపోతే బాప్తిస్మిచ్చు యోహాను యొక్క ఆత్మ యేసు ప్రభువారిలోకి వచ్చి ఉండాలి. కాబట్టి నువ్వు బాప్తిస్మిచ్చు యోహాను అనుకుంటున్నారు, నిన్ను కొందరు ఏలియా అనుకుంటూ ఉన్నారు. రాబో ఏలియా ఇతడే అని యేసయ్య బాప్తిస్మిచ్చు యోహాను గురించి సాక్ష్యం చెప్పారు. లేకపోతే ప్రవక్తల్లో ఒకడు జన్మించాడు. ప్రవక్తలలో ఇక్కడ ఈ 3 మాటల్లో వాళ్ళు ఇచ్చిన 3 స్టేట్మెంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? వాళ్ళలో ఒకడే కానీ ఈయన ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు అని అనుకుంటున్నారు వాళ్ళు.
మోషే జన్మించాడని ఎప్పుడైనా ఎవరినైనా అన్నారా? అనలేదు కదా. ఇంకా ఎవరి గురించైనా అన్నారా? ఈయన ఏలియా అని, లేకపోతే ఈయన ప్రవక్తలలో ఒకడని, ఆయన ప్రవక్త అని కూడా ఒప్పుకోవట్లేదు జనాలు. ఆయన దేవుని కుమారుడని కూడా ఒప్పుకోవట్లేదు. ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను అని అంటున్నారు, లేకపోతే ఏలియా అంటున్నారు, లేకపోతే ప్రవక్తలలో ఒక్కడు మళ్ళీ పుట్టాడని అనుకుంటున్నారు. ఆయనే ఒక ప్రవక్త, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి ఆలోచన ప్రజల్లో రాలేదు. ఆయన అన్ని గొప్ప మహత్కార్యాలు చేసినా, అన్ని సూచక క్రియలు చేసినా, అన్ని అద్భుత కార్యాలు చేసినా వాళ్ళు వేరే వాళ్ళతో పోలుస్తున్నారే కానీ అక్కడ యేసు ప్రభు వారికి ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఇది కల్పించట్లేదు. వారు ఐడెంటిటీ అనేది కల్పించట్లేదు. సరే, ప్రజలు వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? అప్పుడు పేతురు చెప్పినటువంటి మాట, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవి. సజీవమైన రాయి, సజీవుడవగు దేవుని కుమారుడవు. ఈ మాటలో ప్రభునందు ప్రియులారా మనం ఇక్కడ గమనిస్తున్నాము. సజీవుడవు అనేటువంటి సత్యాన్ని మనము గమనిస్తున్నాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి. ద్వితీయోపదేశ చాలండి. ఇక్కడేమంటున్నాడు? మా వలె సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరమును అగ్ని మధ్య నుండి పలుకుట విని బ్రతికెను. సజీవుడకు దేవుని స్వరమును అగ్ని మధ్యలో నుండి విని బ్రతికిన వాడు ఎవరు? మోషే ఒక్కడే కదా. సో ఇక్కడ ఈ ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 26వ వచనం, మా వలె సమస్త శరీరులలో మరి ఎవడు సజీవుడైన దేవుని యొక్క స్వరము అగ్ని మధ్యలో నుండి పలుకుట విని బ్రతికెను. ఎవరు బ్రతకలేదంట. అందుకని మోషే, నువ్వు మాట్లాడయ్యా, మేము వింటాము. దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోతాము. నువ్వే మాట్లాడు. సో మనము దేవునితో మాట్లాడాలి. మనము దేవునితో మాట్లాడలేకపోతున్నాము అంటే, దేవుడు మనతో మాట్లాడలేకపోతూ ఉన్నారంటే దేవునికి మనకు మధ్యన ఒక పెద్ద అగాధం అనేది ఏర్పడింది. కాబట్టే దేవునితో ప్రజలు శత్రుత్వాన్ని పెంచుకున్నారు. సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ షిలోహ మందిరంలో ఆ రాత్రిపూట ఆ సమయం ఎటువంటి సమయము? దేవుని వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అయిన కాలములో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. దేవుడు మాట్లాడితే బాగుండు, దేవుడు ఏదైనా చెప్పితే బాగుండు, వినాలి అనేటువంటి ఆలోచనతో ఎదురు చూస్తున్నారు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతుల కాలము అయిపోయింది, రాజు లేడు. న్యాయాధిపతుల ద్వారా వారు విసిగిపోయారేమో తెలియదు, కానీ వాళ్ళు రాజు కావాలని కోరుకున్నారు. వాళ్ళు దేవుడు మాట్లాడట్లేదు. ఆ సందర్భంలో ఆ కాలంలో పసిబాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. మరి సమూయేలు చనిపోలేదే, సమూయేలు బతికాడు కదా. 3 సార్లు పిలిచాడు దేవుడు సమూయేలుని పేరు పెట్టి. సమూయేలు చాలా చిన్నవాడు, ఏలి పిలుస్తున్నాడు అని అనుకున్నాడు ప్రభునందు ప్రియులారా. అది తెలిసి తెలియని వయస్సు, అమాయకత్వము. అది గుర్తుపట్టింది ఎవరంటే ఏలి గుర్తుపట్టాడు. ఓ, పిల్లవాడితో దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. గమనించండి.
ఇద్దరికీ భయం కలిగింది. సమూయేలు మొట్టమొదటిసారి దేవుని స్వరాన్ని విన్నాడు. ఇటు ఆనందపడాలా, భయపడాలా, ఏమి జరగబోతుంది? ఇక్కడ ఏలీకి రాత్రంతా కూడా నిద్ర రాలేదు. ఏమి చెప్పాడో, ఏది వినాల్సి వస్తుందో. ఏలి ఎందుకు భయపడ్డాడంటే తన కుమారులు మంచివాళ్ళు కాదు. వాళ్ళు భయంకరమైనటువంటి చెడ్డ పనులన్నీ దేవుని ఆలయంలో చేశారు, వాళ్ళు యాజకులుగా ఉండి కూడా. రెండవది, న్యాయాధిపతుల కాలము, మరి దేవుని యొక్క వాక్ ఎక్కడ కూడా ప్రత్యక్షం కాలేదు, ఏమి చేయాలో తెలియదు. కాబట్టి ఏ కీడు రాబోతుంది, ఏమి జరగబోతుంది, ఆతృత సమూయేలు కంటే ఏలికి ఎక్కువగా ఉన్నది. తర్వాత వ్రాయబడిన మాటల్లో ఆ సమూయేలు రాసిన మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనము చూస్తాం. సో దేవుడు మాట్లాడితే ఏ మనిషి కూడా బ్రతకడు. మరి మనం పాడతాం, నాతో మాట్లాడు ప్రభువా. అవును, మనం ఒక ఎమ్మెల్యే ఎదురుగా నిలబడితేనే నోరు తడబడుతుంది, అవునా? ఆయన డైరెక్ట్గా ముఖంలో చూసి మాట్లాడకుండా తల వంచుకొని మాట్లాడతాము. అలాంటిది దేవునితో మాట్లాడాలి అనేటువంటి కోరిక చాలా గొప్ప కోరిక. దేవునితో మాట్లాడాలి అని అంటే మనలో ఎటువంటి సిద్ధపాటు ఉండాలి, మనం ఆలోచించుకోవాలి. ఎన్నిసార్లు అబ్రహాము దేవుని దూతలను చూచి సాగిలపడలేదు? సాగిలపడ్డాడు. భక్తులు చాలామంది బోర్ల పడి వాళ్ళు ప్రార్థనలు చేశారు. కనుక నీవు సజీవుడవగు దేవుని కుమారుడవు. దేవుడు సజీవుడు, దేవునికి మరణం అనేది లేదు. దేవుడు అమరుడు, అమేయుడు, ఆయనకు మరణము లేదు. ఆయన కుమారుడే క్రీస్తు. దేవునికి మరణము లేనప్పుడు దేవుని కుమారునికి మరణం ఎట్లాగా ఉంటుంది? ఆయనకు కూడా మరణము ఉండదు. కాకపోతే మరణశాసనము రాసిన వాడు మరణించితే కానీ ఆ మరణ శాసనానికి విలువ ఉండదని చెప్పబడిన దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుడు దేవుడుగా కాకుండా ఒక కన్య గర్భము ద్వారా మనిషిగా, ఒక శిశువుగా ఈ లోకములో జన్మించి ఆయన మరణించాడు, పునరుత్థానుడై లేచాడు, మళ్ళీ తిరిగి మరణించలేదు. ఎందుకంటే దేవునికి మరణము లేదు, ఆయన అమేయుడు, మరణము లేనటువంటి వాడు. కాబట్టి అందుకనే అన్నారు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. మనము ఆరాధించే దేవుడు, మనము పూజించే దేవుడు, ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. కాబట్టి పేతురు అన్నాడు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. అప్పుడు అన్నాడు, నీవు ధన్యుడు అయ్యా, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. సో నేను మీకు తెలియజేయడం ఒకటి, దేవుడు మీకు తెలియచేయడం ఒకటి. నరులెవ్వరు నీకు చెప్పలా ఈ సత్యాన్ని, దేవుడే నీకు బయలుపరిచాడు యేసు ప్రభువాని గురించి. ఎందుకంటే ఆయనే వెంబడిస్తూ ఉన్నాడు కాబట్టి. అందుకని నీతో పాటు నేను మరణించడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. నీతో పాటు నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమే అన్నాడు. పేతురు పాత్ర చాలా గొప్ప పాత్ర. యేసు ప్రభువారి శిష్యుల్లో శిష్యత్రయం అని పిలువబడినటువంటి 3 శిష్యుల్లో పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు 3 శిష్యత్రయము అని అంటారు. ఎందుకంటే అందరినీ తీసుకెళ్ళినప్పటికీ ప్రధానంగా వీళ్ళు 3 దగ్గర ఉంచుకునేవారు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాత్రిపూట రూపాంతరము చెందినప్పుడు కూడా అక్కడ వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళే చూశారు యేసు ప్రభువారు ఏ విధముగా రూపాంతరము చెందారో. కాబట్టి పేతురుకి,
యేసు ప్రభు వారికి మధ్యన జరిగినటువంటి యొక్క గొప్ప సంభాషణలో ఎప్పుడైతే మనము దేవుని గురించి నిజ సాక్ష్యాన్ని ఇస్తామో, పెదవులపై నుంచి కాదు హృదయములో నుంచి వచ్చేటువంటి సాక్ష్యం ఇస్తామో, అప్పుడు పేతురుని గురించి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనము చూస్తే, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు. గ్రీక్ భాషలో పెట్రాస్ అంటే బండ, రాయి. పేతురు గ్రీక్ భాషలో పెట్రాస్ అంటారు. పెట్రాస్ అంటే బండ, రాయి అని అర్థం. కాబట్టి పేతురుని ఎంతగా కొనియాడుతున్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే, నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు అంటే నీపైన, నువ్వు బండవి, నువ్వు రాయివి. రాయి గట్టితనానికి సూచన. కారణం ఏంటంటే యోహాను సువార్త 21వ అధ్యాయములో సీమోను కుమారుడు అయిన పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని యేసయ్య 3 సార్లు అడిగాడు. పేతురు అన్నాడయ్యా, అది నీకే తెలుసు అని అన్నారు. దాని తర్వాత యేసు ప్రభువారు పేతురుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇతడు ఎట్టి మరణము ద్వారా దేవునిని మహిమపరచునో దానిని సూచిస్తూ ఆ మాటలు పలికాను అని ఉంటుంది. యోహాను సువార్త 21వ అధ్యాయంలోని చివరి వచనాల్లో ఉంటుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి నీవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పిన పిమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను. పేతురులాగా మనము కూడా హృదయపూర్వకంగా నిజ విశ్వాసముతో ఆ సాక్ష్యాన్ని కనుక ఇస్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ సాక్ష్యాన్ని ఇచ్చిన వారందరికీ కూడా ఇదే మాటలు చెప్తారు. నువ్వు సంఘాన్ని కడతావు ఈ బండ మీద, మరి పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. నీవు భూలోకమందు దేనిని బంధిస్తావో అది పరలోకమందును కూడా బంధింపబడుతుంది, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని చెప్పిన మాటలను బట్టి మనము మరి యేసయ్యను గురించి ఇప్పటి ఈ కాలములో ఈ గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వగలిగినటువంటి ధైర్యము మనకు ఉండాలి. ధైర్యము మనకు ఉండాలి. తర్వాత తన మరణాన్ని గురించి కూడా యేసు ప్రభువారు చెప్పుతూ, మరణ పునరుత్థానాలను గురించి కూడా యేసు ప్రభువారు చెప్పుతూ చివరికి చెప్పినటువంటి మాటలను బట్టి అక్కడ ఆయన మరణం అవుతాడు అంటే పేతురికి నచ్చల. నువ్వు చనిపోవడం ఏంటి అని ఆయన చెయ్యి పట్టుకొని ఒక పక్కకు తీసుకెళ్ళారంట. ఏమని రాయబడిందండి? ఉన్నావు అని అన్నాడు. సో పైన ఇచ్చినటువంటి పేతురుని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యానికి మరి యేసు ప్రభు వారి యొక్క త్యాగమును గురించి పేతురు అక్కడ అభ్యంతరకరమైనటువంటి మాటలు పలికినప్పుడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతావు, నువ్వు భూలోకములు ఏది బంధిస్తే అది పరలోకములో బంధింపబడుతుంది, నువ్వు భూలోకములు ఏది విప్పితే అది పరలోకంలో విప్పబడుతుంది అని చెప్పినటువంటి యేసయ్య ఇప్పుడు పేతురుని ఏమని సంబోధిస్తున్నాడు? సాతానా అంటున్నాడు. పైనేమో అంత గొప్ప మాటలు చెప్పాడు యేసయ్య పేతురుని గురించి. చాలా సంతోషం వేసింది పేతురుకి. నాకు ఇంత అధికారాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నేను పొందుకోబోతున్నాను. అది ఊరికనే వచ్చింది కాదు. కానీ మళ్ళీ కొద్ది నిమిషాలకే మరి యేసుప్రభువారు తన శ్రమ మరణాలను పునరుత్థానాలను గురించి చెప్పినప్పుడు ఆటంకపరచడానికి పేతురు ట్రై చేయడం ఏంటంటే, ఇది శారీరక సంబంధమైన అనుబంధము, పైదేమో ఆత్మీయ సంబంధమైనటువంటి అనుబంధము,
ఇదేమో శారీరక సంబంధమైన అనుబంధము. దాన్ని వదులుకోవడము పేతురికి ఇష్టం లేదు. అందుకనే యేసు ప్రభు వారి చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళాడంట. నా బైబిల్ అట్లాగే ఉంది, రెఫరెన్స్ బైబిల్ అలాగే ఉంటుంది. ఎలాగుంటుంది? పేతురు ఆయనను ఒకవైపు తీసుకొని పోయి, ప్రభువా అది నీకు దూరమగుగాక, అది నీకెన్నడను కలుగదని గద్దించాడంట. గద్దించాడు. ఎంత ధైర్యము! ఆ గద్దించాడు అంటే ఎంత శక్తి ఉండాలి, అవునా? గద్దించాడండి. ఇది నీకు దూరమగుగాక, మరణాన్ని గద్దించాడు. ఏసైని కాదు గద్దించింది అక్కడ, మరణాన్ని గద్దించాడు ఆయన. ప్రభువా ఇది నీకు దూరమగు గాక, నీకెన్నడను కలుగదు, ఇది నీకు జరగదు. అది జరగకపోతే ఈనాడు క్రైస్తవ సంఘము లేదు, ప్రపంచంలో క్రైస్తవ్యమో లేదు. అందరు ఇశ్రాయేలీయులు యూదులే ఉండేవాళ్ళు, ఇన్ని డెనామినేషన్స్ ఉండేవి కాదు. దేవుని యొక్క సంకల్పము అది కాదు కదా. దానిని పేతురు అర్థం చేసుకోలేకపోయాడు. ఆధ్యాత్మికంగా దానిని ఆయన అర్థం చేసుకోలేకపోయాడు. నీవు సజీవుడు దేవుని కుమారుడు అని చెప్పిన ఆయన ఈ మాట చెప్పినప్పటికీ పేతురు ఏం ఆలోచించాలి? సజీవుడైన దేవుని కుమారుడు కాబట్టి దేవుడే ఆయన్ని, తండ్రియే కుమారుని కాపాడుకుంటాడు అని పేతురు అనాలి. మనకు కూడా ఆలోచన రాదు. ఇదంతా కూడా ఆధ్యాత్మిక పరంగానే వస్తుంది. దైవధ్యానములో ఉంటేనే ఈ తలంపులు వస్తాయి. దైవధ్యానములో మనం లేనప్పుడు దైవికమైనటువంటి తలంపులు మనకెప్పుడు కూడా రావు. మీరు ఆలోచించి చూడండి, మీ జీవితాల్లో మీరు పడుకున్నప్పుడు, నిద్ర రానప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, శోధన కలిగినప్పుడు, దిగులు వేసినప్పుడు, భయము కలిగినప్పుడు, ఆందోళన చెందినప్పుడు ఆలోచించండి. మనం పాడేటువంటి పాటలే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి. పాట కాబట్టి పాడేశాము అని ఉండకూడదు. ఆ పాటలో ఉన్నటువంటి భావం మనం ఇక్కడ గమనించాలి. మనకు రాగము రాకపోయినా మన పాట యొక్క అర్థం తెలిస్తే మనకు చాలు. మన యొక్క ఆలాపన ఇక్కడేమో ఆయన పక్కకు తీసుకెళ్ళి ఆ మాట అన్నప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారు? సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే మనస్కరించుచున్నావు, కానీ దేవుని యొక్క సంగతులను నీవు మనస్కరింపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. అదే ఇక్కడ మనము చదువుకున్నటువంటి సంఘ ప్రార్థనలో ఏంటవి? దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు నరుని యోచనకు మించిన మంచి వాటిని నీవు సిద్ధపరిచినావు. సమస్తమైన వాటికంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటినన్నిటికీ మించిన నీ వాగ్దానమును పొందున్నట్లు మా హృదయములను నింపుము. అదే ఇక్కడ యేసయ్య పేతురుతో చెప్తున్నటువంటి మాటలు ఏంటి అవి? చూడండి, దేవుని సంగతులను మనస్కరింపక ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవునికి సంగతులు, దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏమి ఉందో అది ఇక్కడ యేసుప్రభువు వారు ఈ మాటల్లో తెలియచేస్తున్నాడు. మన యోచనకు మించినటువంటి మంచివి దేవుడు చేస్తాడు. ఈయన లోకమంతటి కోసము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఆ సంవత్సరం ప్రధాన యాజకుడిగా ఉన్న కయప అన్నాడు, మీకు తెలియదు, మీరు ఊరుకోండి, ఈయన లోకమంతటి కొరకు. ఎందుకంటే ఆ సంవత్సరం ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కాబట్టి తనకు తెలియకుండానే ఆ ప్రవచనం పలికాడంట ఆయన. స్వార్థలో ఉంటుంది ఈ మాట. చూసారా? కనుక ఇక్కడ మనుషుల యోచనకు మించినటువంటి గొప్ప వాటిని దేవుడు చేసింది ఏంటంటే, మనం క్రైస్తవులుగా ఉంటూ ఉన్నందుకు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనల్ని రక్షించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు.
మనము దేవుని దగ్గరికి రావడానికి మనము సిద్ధంగా ఉండాలి. మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము చూస్తే, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునదుకు వచ్చిన వారై. ఎవరి దగ్గరికి రావాలి మనము? దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమునగు సజీవమునైన రాయగు ప్రభునదుకు మనం వచ్చిన వారై, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకములుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సో ఒకటి సజీవమైన రాళ్ళంట, మనము ఆత్మ సంబంధమైన మందిరము అంట. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుడు మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం భక్తుడైన పౌలు చెప్పిన మాట. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండాలి. మనమందరము కూడా సజీవమైన రాళ్ళుగా ఉండాలి. రెండవది, ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కూడా కట్టబడాలి. చూడండి, మరి ఆత్మ సంబంధమైనటువంటి మందిరము ఏ విధముగా ఉంటుందో మనం ఇక్కడ గమనించి చూడాలి. దేవుని యొక్క వాక్యములు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4, 6 వచనాలను చదువుకుందాం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనతను పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంట. మనము దేవుని ఇల్లు అంట. దేవుని మందిరం అంటున్నాడు, దేవుని ఇల్లు అంటున్నాడు. సో మన హృదయాలు ఏ విధంగా ఉన్నాయి? మట్టితో చేయబడిన శరీరము, కల్మషముతో నిండినటువంటి హృదయము, మనస్సు, ద్వేషము, అసూయ, కపటము, క్రోధము, ఇవన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. అలాంటిది మనము దేవుని ఇల్లు ఏ విధంగా అవుతాము? దేవుని మందిరము ఏ విధంగా అవుతాం? మనము అవ్వాలనే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కూడా కట్టబడాలి అంటే ఆలయములో ఉండేటువంటి పరిశుద్ధత నాలో మీరు చూడాలి, మీలో నేను చూడాలి. మేడి పండు చూడ మేలిమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ఇది బయటికి కాదు ప్రభునందు ప్రియులారా, బయటికి కాదు, లోపల కూడా మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఈ తెల్లబట్టలు ఒకదానికి సూచన. అంత మాత్రాన ఈ తెల్లబట్టలు నేను ధరించానని నేను దేవదూతను కాదు, నేను పరిశుద్ధుడను కాదు. నేను పాపినయ్యుండి అపరిశుద్ధుడనయ్యుండి పవిత్రమైన వస్త్రాలు, పరిశుద్ధాత్మ సూచనగా ఉన్నాయి ఈ యొక్క తెల్లబట్టలు ధరించాను. ఈ తెలుపులాగే నా మనస్సు తేట తెల్లగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగ చేయము. హృదయశుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రభునందు ప్రియులారా గమనించండి, ఎంత గొప్ప ధన్యత దేవుడు ఈ రోజున మనకు అనుగ్రహిస్తూ అంటున్నాడు కదా.
మనము సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా మనమందరము కూడా కట్టబడుచున్నాము. ఈ మందిరాలు కూలిపోతాయి కొన్ని 100 సంవత్సరాలకో, కొన్ని సంవత్సరాలకో ఎప్పుడైనా కూడా రాళ్లతో కట్టబడినవి కూలిపోతాయి. అదే ఇక్కడ చెప్పాడు. మరి మనుషులతో కట్టబడినవి పోతాయి, కానీ దేవుని చేత కట్టబడినది అది ఎప్పుడు కూడా ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ విధంగా మనం ఉండాలి. భాగ్యవంతులుగా ఉండాలి, ధైర్యవంతులుగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమెన్.